హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసరికి హోమ్ మేడ్ పన్నీర్ బిర్యానీ అయితే నేను ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే పన్నీర్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం కర్రీ చేశాను. బిర్యానీ అయితే ఫైనల్గా అలా వచ్చింది. దాని ప్రిపరేషన్ ఎలా ఉందో చూద్దాం రండి. ముందుగా అయితే బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. అందుకని హాఫ్ అన్ అవర్ నానబెట్టాలని చెప్పేసి నానబెట్టి పక్కన పెట్టి పన్నీర్ అయితే కట్ చేసుకొని పెట్టాను. ఈ పన్నీర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే కొన్ని జీడిపప్పు వేసుకున్నాను. అవన్నీ వేయించుకోవాలి. తర్వాత 2 టమాటాలు, అందులో కొన్ని జీడిపప్పు, చెక్క, లవంగాలు వేసి మిక్సీ పెట్టాను అనమాట. మిక్సీ పట్టి అది పక్కన పెట్టి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఈ నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. పాలు కొనుక్కుంటాం కదా, ఆ పాలల్లో వచ్చిన మేగడ తీసి ఇలా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అన్నీ హోమ్ మేడ్గానే వాడటానికి ట్రై చేస్తాను. ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే పన్నీర్ వేయించుకోవడానికి. అది కొంచెం కాగిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న పన్నీర్ని అయితే వేసుకొని వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ పన్నీరు లీటర్ పాల్లో అంత పన్నీర్ వచ్చిందనమాట. మనం బయట కొనుక్కుంటే అది నాకు తెలిసి 250, 120 దాకా ఉంటుంది. హాఫ్ అయితేనేమో 250 దాకా ఉంటుంది. పావు కేజీ ఏమో 120 అలా ఉంటుంది. మనకైతే లీటర్ పాలు మనకు దగ్గరలోనే ఒక 200 బెర్రలను అయితే ఒక ఆయన మేపుతున్నాడు. ఆయన దగ్గర పోయించుకున్నాం. లీటర్ వచ్చేసి 80 రూపాయలు తీసుకున్నాడు పాలు. మన ముందే తీసి పోస్తాడనమాట. స్వచ్ఛంగా ఉంటాయి, కల్తీ పాలు రాకుండా. ఈ మధ్య అన్నీ కల్తీ పాలు కదా, ప్యాకెట్ పాలు అంత మంచిది కాదు హెల్త్కి. అందుకని అలా తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకొని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసాను పన్నీరు. అలా లీటర్ పాలకి ఎంత పన్నీర్ వచ్చింది నాకు తెలిసి 150-100 గ్రామ్స్ అయితే ఉంటుంది. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేయించుకుంటున్నాను అనమాట. జీడిపప్పు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం. ఎందుకంటే అవి మనం బ్రౌన్ ఆనియన్స్గా వేసుకుందాం పైన గార్నిష్ కోసం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. కొంచెం వేగినాక తీసేద్దాం. తీసేస్తే బెటర్, లేదా మాడిపోయేటట్టు ఉన్నాయి. తీసిందా మనం జీడిపప్పు వేసుకున్న ప్లేట్లో అయితే వేసేసుకుందాం. తర్వాత పెద్ద కళాయి ఒకటి అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే బిర్యానీ ఉడకడానికి. ఇందాక దాంట్లో అయితే సరిపోదు, ఇదైతే బిర్యానీ ఉడికేసేది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని
వేయించుకోవాలన్నమాట కొంచెం. ఈ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి త్వరగా వేగకపోతే ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ వేసేస్తే త్వరగా వేగుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కొంచెం. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, టమాటాను జీడిపప్పు పేస్టు, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇది కొంచెం మగ్గిన తర్వాత నూనె కొంచెం పైకి వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం కొంచెం సాల్ట్, కారం వేసేసుకోవాలి. కారం కూడా 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది, మరీ మంటగా లేకుండా. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులోనే ఇందాకలా నెయ్యిలో వేయించుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, ఆ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. చూస్తానికైతే టెంప్టింగ్గా ఎమ్మీగా ఉంది కర్రీ అయితే. చూస్తానికి బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటివరకు. మొత్తం అయిపోయేసరికి టేస్ట్ అయితే ఎలా ఉండిద్దో చూడాలి. దీంట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇందులో ఇందాక మనం బియ్యం అయితే 2 గ్లాసులు నానబోసాము. గ్లాసున్నర నీళ్ళు అయితే పోసుకోవాలి. బాస్మతి రైస్ అయితే, నార్మల్ రైస్ అయితే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేయాలి. నేనైతే 2 గ్లాసులు వేసాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ అయితే వేసాను. ఇప్పుడు ఇక్కడ మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేయాలి. ఇక్కడ ఉప్పు చూసుకొని సరిపోయిందా లేదా అని యాడ్ చేసుకోవాలి మనం. నేనైతే కొత్తిమీర కూడా వేసాను. వేసి ఆ నీళ్ళు మరిగేంత వరకు చూడాలి. ఇంక ఇప్పుడు మనం బియ్యం వేసేసుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్యం 1/2 అవర్ అయితే అయిపోయింది. 1/2 అవర్ నానితే చాలు. ఇంకెక్కువ నానింది అంటే బియ్యం అనేవి ఇరిగిపోతాయి అన్నమాట, రైస్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. అందుకని 1/2 అవర్ నానితే సరిపోతుంది. ఇంక మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక పావు గంట దాకా కదిలికుంటే ఉడికేసిద్ది అన్నమాట రైస్. పావు గంట తర్వాత, పావు గంట 20 మినిట్స్ పడుతుంది. ఉడికిన తర్వాత మనం దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్, మీ ఇష్టం.
నేనైతే నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసుకున్నాను. మనం ముందు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి జీడిపప్పు కూడా వేయించుకున్నాం కాబట్టి జీడిపప్పు కూడా వేసుకొని మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్కి అయిపోతుంది. ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది మన హోమ్ మేడ్ పన్నీర్ బిర్యానీ. నేను ఇందాకలే కర్రీ కూడా కొంచెం అయితే తీసాను కర్రీ చేసేటప్పుడే. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నానని నవ్వుతున్నాడు. టేస్ట్ ఎలా ఉందో చూడమని చెప్పా, నోరు కాల్చుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే ఓకే పర్లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.